పరలోకములో ఉన్న సన్నిధికే కాదు, సమీపించడాన్ని తేజస్సులో ఉన్న సన్నిధి కూడా ఈ విజ్ఞాపన చేరగలదు. కాబట్టి మనం ఉన్న దగ్గరే ఉన్నాం, కానీ మన ప్రార్థన అంత పట్టుత్వాన్ని కలిగి ఉందనే నిశ్చయత ప్రార్థించే వ్యక్తులకి ఉండాలి. కానీ సాతాను మన మీద చేసే ప్రయోగం ఏంటో తెలుసా? డౌట్లు పుట్టిస్తాడు, అన్ని అనుమానాలు పుట్టిస్తాడు. నీ పరిశుద్ధ జీవితం మీద డౌట్ పుట్టిస్తాడు, నీ క్యారెక్టర్ మీద డౌట్ పుట్టిస్తాడు, నీ ప్రార్థన మీద డౌట్ పుట్టిస్తాడు, నీ నీతి ప్రవర్తన మీద అనుమానం పుట్టిస్తాడు. నువ్వేమంత మంచోడివి కాదుగా, నువ్వేమంత మంచిదానివి కాదుగా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడా? నీ క్యారెక్టర్ లెస్గా నీ విజ్ఞాపన కూడా దేవుడు వింటాడా? నువ్వు చెప్పాలి, ఒరే నా క్యారెక్టర్ని బట్టి కాదు, ఆయన రక్తమును బట్టి, ఆయన కృపను బట్టి వింటాడు. ప్రైజ్ ది లార్డ్. నా క్యారెక్టర్ని బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి వింటాడు. ఆయన ప్రేమను బట్టే నాకు జవాబిస్తాడు. నా ప్రార్థన అయితే నిష్ప్రయోజనం కాదు, తప్పకుండా జవాబు పొంది తీరుతుంది అనే నిశ్చయత ఉండాలి. నిజంగా అలాంటి నిశ్చయత కలిగిన వ్యక్తులే ఎక్కువ ప్రార్థన దేవునితో ఈ విషయాలన్నిటిని గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. దేవుడు నా విజ్ఞాపన విని ఎంతటి జవాబైనా ఇవ్వగలుగుతాడనే నిశ్చయిత ఉన్నవాళ్లే ప్రతిదానికి మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని మీద ఆధారపడతా ఉంటారు. ఆ విషయంలో నిశ్చయత లేని వాళ్ళే నానాదారులు వెతుకుతారు, నానా బాధలు పడతా ఉంటారు. భక్తుల్ని మీరు గమనించినట్లయితే వారు ఏది చేయాలన్నా ప్రార్థన ద్వారా ప్రభువుని సంధించే ప్రతిదీ కూడా సాధించగలిగారు. గనుక నిజంగా మీకు దేవుని పట్ల అలాంటి స్థిర విశ్వాసం ఉంటే, అలాంటి నిశ్చయత ఉంటే, నువ్వు కూడా ఖచ్చితంగా దేవుని పాదాలే ఆశ్రయిస్తావు. కఠినమైన కరువు వచ్చుగా కానీ పలికి వెళ్ళిన ఏలియా కరువులో ఆయన కూడా ఉన్నాడు. కానీ తనకు ఆహారానికి కొదువు లేకుండా కెరీతు వాగు దగ్గర మోకాళ్ళుని ప్రార్థిస్తే కాకుల్ని పంపి ఆహారం పెట్టాడు ఏలియాకి. దేశం మొత్తం కరువు, కానీ దైవజనుడికి, దేవుని సంబంధికి, దేవునికి ప్రార్థించిన వాడికేమో రొట్టెలు మాంసం. ఎక్కడి నుంచి తెచ్చాయి, ఎక్కడ దొరికింది అని అడక్కండి, ఎక్కడో నాకు తెలీదు, కాకులు తెచ్చేసాయి మొత్తానికి ఆయన కడుపు నిండినట్టు. కాబట్టి ఆయన చేయగలడు. ఈ మాట మనల్ని ప్రార్థనకు పురికొల్పుతుంది. ప్రార్థనని తక్కువ అంచనా వేయకండి, పిచ్చోళ్ళు అయిపోతారు, చాలా లాస్ అవుతారు. ప్రార్థనని తక్కువ అంచనా వేద్దాం. ఏసయ్య పిచ్చోడయ్యా ప్రార్థన చేశాడు, మోషే తిక్కలోడయ్యా ప్రార్థన చేశాడు, సాధు సుందర్ సింగ్ తిక్కలోడయ్యా ప్రార్థన చేశాడు, భక్త సింగ్ తిక్కలోడయ్యా ప్రార్థన చేశాడు, ముంగమూరు దేవదాసయ్య గారు తిక్కలోడయ్యా ప్రార్థన చేయండి అని పురికొల్పాడు. భక్తులేం పిచ్చోళ్ళయ్యా ప్రార్థన అని మొత్తుకుంది. మన సకల సమస్యలకు పరిష్కారం దేవుని దగ్గర ఉంది. ఆ దేవుణ్ణి గదిలించేది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మనుషులతో వసంతాలు మానే, మనుషులతో పెనుగులాట్లు మానే, అది అనవసరపు ప్రయాస. దేవుణ్ణి సంధించడానికి నేర్చుకోవాలి. కనుక ఆ నిశ్చయత ఉండాలి. నా ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఆకాశములు దాటి ఆయన సన్నిధికి వెళుతుంది. రైట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? ఉపక్రమించేటప్పుడు ముందుగానే దాన్ని గుర్తుపట్టాలి. దేవునికి మహిమ. మీరు గమనించారా? వర్షం పడేటప్పుడు, దూరంగా వర్షం పడేటప్పుడు ఒక రకమైన స్మెల్, గాలి వస్తుంది. ఎంతమందికి తెలుసు? దూరంలో వర్షం పడేటప్పుడు మట్టి వాసన, ఒక హోర్మనే సప్పుడు వినపడుతుంది కదా. దాన్ని బట్టి నీకేమర్థమైద్ది? అక్కడ వర్షపు వాసన, వర్షపు స్థితి కనబడుతుంది, ఇక్కడికి కూడా వర్షం రాబోతుందని గుర్తిస్తావు కదా. సో దేవునికి ప్రార్థన చేయబోయేటప్పుడు నీ అంతరంగంలో ఆ హోరు వినగలగాలి. ఏం వినగలగాలి? ఆ హోరు గుర్తుపట్టాలి. అది భక్తుడు చెప్పింది. ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు నేను మీకు చెప్తూ, నేను అనుభవించని వాడినే చెప్పట్లా, అనుభవిస్తూ చెప్తున్నా, ఎన్నో అనుభవించి చెబుతున్నా.
పాపం నా బిడ్డకి బాగలేకపోతే చూద్దాం, ప్రార్థన చేద్దామని అయ్యగారు వచ్చాడు. ఒక అయ్యగారు, బుజ్జన్నయ్య. దగ్గరగా ఆ హాస్పిటల్ బయట 25-30 బైకులు ఉన్నాయి. ఆ దొంగోడు ఎవడో అన్నీ వదిలిపెట్టి ఈయన బైకే తీసుకొని పోయాడు. చూడు మరి, ఈయన బైకే తీసుకొని పోయాడు. పాప ఆయన బయటకు వచ్చి ప్రార్థన చేసి బయటకు వచ్చి, వాడికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది నా బిడ్డకి. సో ఆ ప్రాబ్లంలో వాడు ఉన్నాడు, అందుకని ప్రేయర్ చేయడానికి వచ్చాడు. ఆ టైంలో ఆయన బైక్ పోయింది. ఆ సెంటర్లో వాహనం ఎస్కేప్ అయిందంటే ఇంకా ఏం లేదు, గుంటూరు మాయబజార్లో స్పేర్ పార్ట్లు అయిపోయింది అనమాట. పాపం ఆయన అల్లాడిపోతున్నాడు. చూశాను, నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఒకళ్ళకి డేట్ ఇచ్చాను వస్తానని. సో నేను అక్కడికి వెళ్ళటం దేవుని సంకల్పానికి ఆపోజిట్లో ఉన్నట్టుంది. ఆ దేవుని చిత్తం కాల. నేనా మానుకోలా ప్రయాణాన్ని. పిల్లవాడికి బాగలేకపోయినా మానుకోలా. ఇప్పుడు నా కోసం వచ్చిన దైవజనుడి వాహనం పోయింది. అనయ్య నువ్వు బండి వెతుక్కో, నేనేమో జర్నీకి పోయి వస్తాను అన్నాను అనుకో, లోపలన్నా అనుకుంటాడుగా వీడికి సిగ్గు శరం లేదని. అనుకుంటాడు అనుకోడా? నేను వాడి కోసం వస్తే నా బండి పోతే కనీసం వెతకకుండా నేను హైదరాబాద్ పోవాలి, నువ్వు వెతుక్కో అన్నట్టు పోతాడేంటి అనుకుంటాడు కదా. ఇక నేను తమ్ముళ్ళని పంపించి, కిరణ్ వాళ్ళని పంపించి టికెట్ క్యాన్సిల్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా అనివార్య కారణాలను బట్టి రాలేకపోతున్నాను అని. వరుస వ్యతిరేక పరిస్థితులు వస్తున్న యోనాలాగా, కనుక నేను సర్దుకుంటున్నానని చెప్పాను. వాళ్ళు కూడా సరేలే అని అర్థం చేసుకున్నారు. అయిపోయింది. ఇక వెతుకులాట మొదలుపెట్టాం. బజార్లన్నీ తిరుగుతున్నాం, కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతున్నాం. ఇప్పుడు దొంగోడని తిక్కులోడా ఏదన్నా సెంటర్లో పెట్టి, అయ్యా ఇక్కడ పెట్టారా అని అంటాడా? వాడు ఏదో చేసే పని వాడు చేసేసి ఉంటాడు. ఇక తిరిగి సాలిపోయి స్టేషన్కి పోయాం, పోలీస్ స్టేషన్కి పోతే ఆయన ప్రశాంతంగా తాపీగా ఏంది అన్నాడు. బైక్ పోయిందండి ఇట్లా పాస్టర్ గారిది అంటే. అవునా, ఎంతసేపు అయింది అన్నాడు. ఎంతసేపు అండి? ఏ సెంటర్లో పోయింది? ఫలానా సెంటర్లో. అవునా, ఎతకండి, అడిగిపోయింది ఉంటుందిలే, ఏడో సాటి ఉంటుందిలే, ఎతకండి అన్నాడు. ఈయనేందిరా, అయ్యో పోయిందా, అరే అని నేను ప్రయత్నం చేస్తానని ఏదో హడావుడి చేస్తాడంటే ఏం లేదు, ఆయన పెంత రాసుకుని ఓకే మీ వంతు మీ ప్రయత్నం చేయండి చూద్దాం అన్నాడు. ఇంక వేరే మ్యాటర్లోకి వెళ్ళిపోయాడు వేరే వాళ్ళతో. మళ్ళీ మౌనంగా బయటకు వచ్చాం, మళ్ళా వెతుకులాట మొదలుపెట్టాం. ఆ రోజు దాదాపు పాపం నేను ఇంకో సేవకుడు అందరం తిరిగాం. తిరుగుతున్నాం కానీ నాకు తెలుసు ఏ పిచ్చి దొంగ కూడా బైక్ పెట్టుకొని ఉండడు. ఆడి జంప్ అయి ఉంటాడు, గుంటూరుకి ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటాడని ఫిక్స్ అయిపోయాను. ప్రియులారా, మాకు శక్తి కొలది తిరిగి సాలిపోయి తెల్లవారుజామునే గుంటూరు మాయాబజార్కి వెళదాం, ఈ బైక్ తీసుకొని వాడు అక్కడ అమ్మటానికి వస్తాడు, అక్కడ పట్టుకుందాం వాడిని మేము ప్రిపేర్ అయ్యాం. అప్పటికే 1 గంట దాకా తిరిగాము. తర్వాత 5 మళ్ళీ వెళ్ళాలి అని చర్చిలో వండుకున్న పోయి మోకాళ్ళుని ప్రార్థన చేశా. ఏంది ప్రభువా, ఏదన్నా నాది పోయినా ఇబ్బంది లేదు, కానీ నా కోసం వచ్చిన దైవజనుడిది పోయింది, ఏందయ్యా ఇలా చేశావు అని ప్రార్థన చేసి, తెల్లవారి ప్రోగ్రాం ఏంటి, ఫస్ట్ మాయాబజార్కి వెళ్ళాలి, అక్కడ దొరికితే దొరికినట్టు, లేకపోతే మళ్ళీ స్టేషన్కి రావాలి. ఇది ప్రోగ్రాం. తెల్లవారుజామున లేచాను. లేచి గుంటూరుకి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఎందుకు తెలుసా? నా ప్రభు మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన నా కొరకు గొప్ప కార్యాన్ని చేయగలడు. నేను వెళ్ళి ఆయన పాదాలే పట్టుకుంటా, ఆయన్ని అడుగుతానని నేరుగా లేచి నేను ప్రార్థన చేసే చెరువు దగ్గరికి వెళ్ళా, ఏకాంత ప్రార్థనకి. నేను మోకాళ్ళలోని చేతులెత్తి ఒక ఫోజ్ ఇచ్చి ప్రార్థన చేయలే, లేకపోతే ఇంకో రకంగా ఏలియాలాగా మోకాళ్ళ మధ్య తలబెట్టి చేయలే. ఆ చెరువు కట్ట మీద నడుస్తా కన్నీళ్లు పెట్టి ఒక మాట అడిగాను, దేవా, నా వస్తువు పోయినా నాకంత బాధ ఉండదు, కానీ నాకు మేలు చేయడానికి వచ్చిన నీ దాసుని వాహనం అది. ఒక దైవజనునికి ఇలాంటి నష్టం కలిగితే విశ్వాసులు, మంచోడైతే బైక్ ఎందుకు పోయింది, భక్తుడైతే బైక్ ఎందుకు పోయిందని ఏదో ఒక మాటలతో పొడుస్తారయ్యా. పాపం ఆయన్ని బాధ పెడతారు. ఒకవేళ ఆ వాహనం నేను
కొనివ్వాలన్నా నా దగ్గర ఆ స్తోమత లేని పరిస్థితి, ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని నడుస్తానే, చెరువు కట్ట మీద నడుస్తానే స్టార్ట్ చేసేటప్పుడు నేను దేవునితో ఇలా మాట్లాడుకోవటం మొదలుపెట్టినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. చిన్న సెల్ అన్నమాట. తర్వాత ఇలాగ దేవునితో మాట్లాడి దేవుని పాదాలను ఆశ్రయించి, అసలు ఎందుకు నేను ప్రయాణం అనగానే పిల్లవాడు ఎందుకు అలా అయ్యాడు, జర్నీకి 1 గంట ముందు వాహనం ఎందుకు పోయింది, ఇదంతా ఎందుకు జరిగింది ప్రభువా అని ప్రార్థించి దేవుని అడిగినప్పుడు, నీవు వెళ్ళే ప్రయాణం మానుకునేటట్టు చేయడానికి నేను దీన్ని అనుమతించానని దేవుడు మాట్లాడాడు. వాక్యంలో నుండే మాట్లాడాడు. తాము తలంచిన కార్యమును మానుకొన చేయునట్లు ఇది జరిగిందని. ఆ మాట్లాడిన తర్వాత నా ప్రయాణం మాన్పడానికి నువ్వు జరిగిస్తే మానుకున్నాగా, ఆగిపోయాగా, ఈ కారణం చేత నీకు జరిగిస్తే యేసు నామములో ఆ వాహనం దొరుకునుగాక తండ్రి. ఇంతే ప్రార్థన. అంతా ఒక 15 గంట 20 నిమిషాలు పూర్తిగా. ఇక ఆయనతో ఒక మంచి ఆత్మీయుడితో నేను మాట్లాడుకున్నాను. నా ప్రార్థన వినబడింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది కదా, ఆన్ చేశా. ఎందుకంటే అంతరంగంలో ఒక నిశ్చయత, నా మనవి దేవుని సన్నిధి వినబడింది, తప్పనిసరిగా నాకు జవాబు వస్తుంది అని ఆన్ చేశా. ఆన్ చేయగానే 1 నిమిషంలో ఫోన్ వచ్చింది. ఎవరంటే ఆ దైవజనుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చెప్పాడు, తమ్ముడో బండి దొరికిందన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎట్లా దొరికిందో తెలుసా? రాత్రి నేను, బండి పోగొట్టుకున్న దైవజనుడు, ఇంకొకరు మొత్తం 4 సేవకులను తిరిగాం. ఈ 4 సేవకుల్లో ఒక సేవకుని ఇంటి ఎదురుగా పెట్టిపోయాడు ఆ దొంగోడు. మళ్ళీ వేరే దగ్గర పెడితే మేము వెతుక్కోవాలి కదా, మాకు ఎక్కువ రిస్క్ లేకుండా. మేము 4 వెతికాం కదా సేవకులు. ఈ 4 సేవకులు ఒక సేవకుని ఇంటి ఎదురుగా పెట్టిపోయాడు. చోరీ చేసినోడే, తాళం లేకపోయినా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళే పనివాడు అనమాట. ఎట్లా స్టార్ట్ చేశాడు కూడా వైర్లు ఊడదీసి ఉన్నాయి, క్లియర్ కనపడుతుంది. అంత చాకిరి చేసి బైక్ తీసుకెళ్ళినాడు, జస్ట్ గుంటూరు తీసుకెళ్ళి వైనం చేయలేడు. కానీ వాంతో దేవుడు మాట్లాడాడు. బండి అక్కడి నుంచి తీయటం అయితే తీశాడు, కానీ తీసుకెళ్ళి దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలంటే వాని వల్ల కాల. అది కూడా కొత్త బండి, కాస్త కొద్ది కాలమే అయింది అది కొనుక్కొని. ఆయన తక్కువే ఉంటుందండి, ఒక 70,000 ఉంటుంది కదా, మీకేముందిలే అన్నట్టు ఉంటుందేమో. నాకు చాలా దేవునికి స్తోత్రం. అందుకని ఇట్లా ప్రతిదీ మొన్న మీటింగ్స్ కూడా ఎక్కడ దారి దొరకట్లా, ఎక్కడ అవకాశం లేదు. ఒకటే, ఏకాంతానికి పోయి ఏం చేస్తావో నాకు తెలీదు. కానీ పోయిన సంవత్సరం విస్తారమైన ఆత్మలు రక్షించబడ్డాయి. ఈ సంవత్సరం అసలు జరిగిద్దో లేదో డౌట్గా ఉంది. కానీ నాకు తెలుసు నీవు బలవంతుడవు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళను. తర్వాత మీరు పాడుకోండి, తెలుసులే, మీకు వచ్చిన పాటేగా. ఇరుకులో విశాలత కలుగజేసినావు, నిన్ను మేళను. ఎన్న తరమదేవ వర్ణించతరమనాదేవ, ఎన్న తరమదేవ వర్ణించతరమనాదేవ, ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళను. దేవునికి మహిమ. అటు ఇరుకులో విశాలత కలిగించేవాడు ఏం చేస్తావు నాకు తెలియదు, నీకే స్తోత్రం. అంటే మంచి ఆవిడియా ఇచ్చాడు, ఇచ్చిన ఆవిడియా అమలు చేసాము, సూపర్గా జరిగించాడు. పోయిన సంవత్సరం కంటే ఎక్కువ మంది ఆత్మల రక్షణలోకి నడిపించాడు. ఏది తక్కువ చేయలేదు, ఎక్కడ ఇబ్బంది కలిగిన. పరిశుద్ధులకు చెప్పాను, వాళ్ళు రోజు మొరపెట్టడం మొదలుపెట్టారు. సేవకులు ప్రార్థించారు, సంఘాలు ప్రార్థించినాయి, నేను దేవునితో గడుపుకున్నాను. అపాత్రుడైనా అయోగ్యుడైనా ఆయన కృపతో ప్రార్థన విని చక్కగా జరిగించాడు.
అవునా? మీరు సంతోషమే కదా? మీరు ఒప్పుకుంటారా? రైట్. మనిషినే ఇక్కడ ఉన్నాను కానీ గ్రౌండ్ అంతా పోయినసారి మీటింగ్ లాగానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఎలాగైనా చేయగలుగుతాడు. దేవా మరి ఎట్లా చేస్తావు ప్రభా? సముద్రం ముందుకు తీసుకొచ్చావు, మరి ఇంత సముద్రం దాటించాలంటే బోల్డంత వర్క్ అయింది ప్రభా, మరి ఇంజన్లు ఎన్ని తేవాలి, మరి ఎట్లా ప్లాన్ వేసావు నాయన అని నువ్వేం అవడియాలు ఇవ్వవసరం దేవుడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభా మరి ఎటు పక్క నుంచి ఒక పక్కకి ఒక సాగర్ లాగా పక్కకి మనం నదిలాగా చేసేద్దాము ప్రభా, మరి దానికోసం ఏమన్నా ప్రొక్లైమ్స్ తెప్పించేద్దా ప్రభా, తవ్వకాలు జరుగుతాయి. చెబితే ఏమంటాడు దేవుడు? ఇంకేమైనా ఉంటే చెప్పు నాయన అంటాడా? మోషే, నీ చేతనున్న కర్ర తీసుకుని సముద్రము 2 పాయలగునట్లు ఆజ్ఞాపించు. ప్రొక్లేములు మీకు, డోజర్లు మీకు, ఇంజన్లు మీకు, నాకెందుకు నాయన? ఒక్క మాట సెలవిస్తే చాలు. అవునా? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేని, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేని. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, లోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆ మైకులో షార్ప్ ఉంది ఫుల్గా అని చూసుకోది. రైట్. సంతోషంగా ఒకసారి స్తోత్రం చెప్దాం. అయిపోవచ్చింది, గట్టిగా చెప్దాం. ఆహా, అయిపోవచ్చింది అనేది ఎంత ఆనందం. సరే, తప్పకుండా. కానీ నిజం ప్రియులారా, ఇవన్నీ నిజం. మన దేవుడు చేసిన కార్యాలు ఇవి. అంత బలవంతుడు మన దేవుడు. ఎంత బలవంతుడు! సముద్రములే ఆయన ముందు పిల్ల కాలువల కంటే చిన్నవైపోయినాయి. ఒక మాటతో ఓపెన్ చేసి పడేశాడు. కాబట్టి అంత బలవంతుడైన వాడిని మనం విశ్వసించాలి, నమ్మాలి. రెండవది ప్రార్థన చేసేది ఒకటైతే జవాబు ఇంకొకరు చూచున్నట్లు మనం ప్రార్థన చేయాలి. ఆ నిశ్చయితం అనుకుంటే వెళ్ళు నీ కార్యం నా దేవుడు చేస్తాడు పో అని చెప్పి మరి మనం దేవునికి మొర్ర పెట్టచ్చు. దేవునికి మహిమ. మూడవది మన విజ్ఞాపన మహాకాశాలు దాటి దేవుని సన్నిధికి వెళుతుందన్న నిశ్చయిత కలిగి ఉండాలి. ఇక 4వది, ప్రార్థన ఒక్కసారి చేసి వదిలిపెట్టల ఏలియా. 7 సార్లు చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు చేశాడు? 7 సార్లు చేశాడు. ఎందుకు తెలుసా? ఒక పర్యాయం ప్రార్థన చేసి సమాధానం రాకపోతే ఏలియాకు అర్థమైంది, నా ప్రార్థన కంటే కూడా సమస్య బలంగా ఉంది. మళ్ళా చెప్తున్నాను, నా ప్రార్థన కంటే కూడా సమస్య బలంగా ఉంది. సో బలమైన సమస్యను బలహీనపరచాలంటే బలమైన ప్రార్థన చేయాలి నేను.